విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో మన ఉదర రోగాలన్నింటినీ తీసివేసే, మన జీర్ణాశయ సమస్యలన్నింటినీ తొలగించి వేసేటటువంటి మహాద్భుతమైన ప్లావని ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ప్లావని ప్రాణాయామాన్ని చేయడానికి ముందు పవిత్రమైన ధరణీమాత పైన చాపన పరుచుకొని దానిపైన జంతు సంబంధమైన గొంగల్ని అమర్చుకొని సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చొని, అలా ఎలాగూ వీలు కాకపోతే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. పవిత్రమైనటువంటి బ్రహ్మముహూర్త కాలాన ఈ ప్రాణాయామ అభ్యాసాన్ని సాగిస్తే దాని యొక్క ఫలితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. లేకపోతే భోజన అనంతరం 4-5 గంటల తర్వాత ఈ ప్రాణాయామ అభ్యాసాన్ని చేయండి. ఈ ప్రాణాయామానికి ప్లావని ప్రాణాయామం అన్న పేరును ఏ విధంగా నిర్ణయించారు అంటే, ప్లావని అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే స్వచ్ఛత అని అర్థం. నీ ఉదరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అశుద్ధిని బయటికి తీసివేస్తుంది కాబట్టి దీనికి ప్లావని ప్రాణాయామం అన్న పేరును నిర్ణయించారు. నీ ఉదర రోగాలన్నీ నీ నుంచి బయటికి వెళ్ళడం మూలంగా స్వచ్ఛమైన మనస్సు అనేది నీకు వస్తుంది కాబట్టి దీనికి ప్లావని ప్రాణాయామం అన్న పేరును నిర్ణయించారు. కడుపులో గడబిడ మూలంగా నీ జీవితం అనేది గడబిడగా సాగిపోతుంది కాబట్టి ఆ కడుపులో గడబిడను మొత్తం తీసివేస్తుంది కాబట్టి గడబిడను మొత్తం తీసివేసి నీకు స్వచ్ఛమైన మనస్సును ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ప్లావని ప్రాణాయామం అన్న పేరును దీనికి నిర్ణయించారు. ప్లావని అంటే స్వచ్ఛత, స్వచ్ఛమైన మనసుతో కూడి దయగలిగినటువంటి స్వభావాన్ని నీలో పెంపొందిస్తుంది కాబట్టి దీనికి ప్లావని ప్రాణాయామం అన్న పేరును నిర్ణయించారు. మనం ఈ ప్రాణాయామాన్ని 2 పద్ధతుల్లో చేయవచ్చు. మొదటి పద్ధతి ఏ రకంగా చేయాలి అంటే, మన పెదాలను ఓ షేప్లో ఉంచివేసి వేడి వేడి నీటిని కానీ వేడి వేడి టీని కానీ మనం తీసుకునేటప్పుడు ఏ రకంగానైతే తీసుకుంటామో అదేవిధంగా ఆ పెదాల సహాయంతో శ్వాసను మొత్తం లోనికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత వరకు తీసుకువెళ్ళిన తర్వాత శ్వాసను లోనే బంధించి అంటే అంతర్కుంభకం చేసి ఆ తర్వాత ఉండగలిగినంతసేపు ఉండి వదిలే సందర్భంలో మాత్రం నాలుకను బయటికి ఉంచివేసి ఒక్కసారిగా ఆ శ్వాసను మొత్తం బయటికి వదిలివేయవలసి ఉంటుంది. ఇది మొదటి రకం ప్లావని ప్రాణాయామం.
రెండవ రకం ప్లావని ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలి అంటే, పెదాలను ఓ షేపులో ఉంచివేసి మనం శ్వాసను లోనికి తీసుకోవాలి. ఆ పెదాల సహాయంతో శ్వాసను లోనికి తీసుకుంటూ ఉన్నప్పుడు తల భాగాన్ని సాధ్యమైనంత వరకు పైకి తీసుకువెళ్తూ ఉండాలి. ఆ తర్వాత శ్వాసను లోనే బంధించి అంతర్కుంభకం చేసి ఎంతవరకు ఉంచగలుగుతామో సాధ్యమైనంత వరకు అంతవరకు ఉంచివేసి ఆ శ్వాసను బయటికి వదిలే సందర్భంలో కూడా పెదాలను ఓ షేపులోనే అంటే సున్నా షేపులోనే ఉంచివేసి ఆ విధంగానే ఫోర్స్గా లోనున్నటువంటి గాలిని మొత్తం వదిలివేయవలసి ఉంటుంది. ఇది ప్లావని ప్రాణాయామం రెండవ పద్ధతి. మనం ఈ ప్రాణాయామాన్ని ఈ విధంగా చేయడం మూలంగా మన జీర్ణాశయ రోగాలు ఏ విధంగా తొలుగుతాయి అంటే, మనం నోటి ద్వారా గాలిని పీల్చినప్పుడు ఆ గాలి మన ఉదర భాగంలోకి పోయి ఉదర భాగంలో ఉన్నటువంటి చెడు గాలితో కలుస్తుంది. మనం నోటి ద్వారా గాలిని పీల్చి సాధ్యమైనంత వరకు అంతరకుంభకం చేశాము కాబట్టి, లోనే ఉంచాము కాబట్టి ఆ మంచి గాలి ఆ చెడు గాలి అనేవి కాసేపు పోరాటం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఒక్కసారిగా బయటికి వదిలివేయడం మూలంగా ఆ చెడు గాలి మొత్తం మన నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మహా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఎంత అద్భుతంగా అంటే మన యొక్క ఉదర రోగాలన్నింటినీ తీసివేస్తుంది. ఉదరంలో ఉన్నటువంటి చెడు వాయువును మొత్తం తొలగించి వేస్తుంది. మహా అద్భుతమైనటువంటి ప్లావని ప్రాణాయామం. మురికి నీరు అనేది సముద్రంలో కలిస్తే ఆ మురికి అనేదే కనిపించకుండా పోయినట్లు ఈ మంచి గాలి అనేది మన లోనికి వెళ్ళి ఆ చెడు గాలిని మొత్తం బయటికి తీసుకువచ్చేటటువంటి ఒకానొక మహాద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్లావని ప్రాణాయామం. తప్పక ఆచరించండి. ఈ ప్రాణాయామాన్ని మనం ఆచరించడం మూలంగా మన ఉదర సంబంధమైన సమస్త రోగాలు మన నుంచి తొలగిపోతాయి. అంతేకాకుండా మన శరీరంలో జీర్ణాశయ వ్యవస్థను మొత్తం తన ఆధీనంలో ఉంచుకునేటటువంటి సమాన వాయువు కూడా సరైపోయి సమాన వాయువు తన కర్తవ్యాన్ని తాను సక్రమంగా నిర్వర్తిస్తుంది కాబట్టి జీర్ణాశయానికి సంబంధించిన సమస్తమైనటువంటి రోగాలను తీసివేస్తుంది. మనలో ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి తీసివేసేటటువంటి అపాన వాయువు అనేది సక్రమంగా పనిచేసి విసర్జాలన్నింటినీ బయటికి తీసివేస్తుంది. మనం ఈ ప్రాణాయామాన్ని చేయడం మూలంగా మన శరీరంలో సమాన వాయువు అపాన వాయువు అనేది సక్రమంగా పనిచేసి
దాదాపు 60% రోగాలను మన నుంచి తొలగించి వేస్తారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రాణాయామం! ఈ ప్రాణాయామాన్ని ప్రతినిత్యం 3 నుంచి 5 రౌండ్లు చేస్తూ ఉండడం మూలంగా మనకు ఎంతో లాభం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, మన జీవితాన్ని మనం సరి చేసుకోవడము అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ పంచ ప్రాణాలను మనం సరి చేసుకోవడమే. మన జీవితాన్ని మనం బాగుపరచుకోవాలంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ పంచ ప్రాణాలను మనం పనిచేసే విధంగా, సక్రమంగా పనిచేసే విధంగా చేస్తే అవి సరైపోయి నీ జీవితం అనేది సరిగ్గా ఉంటుందన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అందుచేతనే మన ప్రాచీనులు, మన పెద్దలు, మన భారతీయ సంప్రదాయంలో పూజా విధానంలో కావచ్చు, వ్రతాలలో కావచ్చు, నోములలో కావచ్చు, ప్రతి సందర్భంలో ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ అంటూ ఈ పంచ ప్రాణాలను సరిచేసుకుంటే నాయనా నీ జీవితం సరైపోతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. ఈ పంచ ప్రాణాలను సరిచేయడం కోసమే హోమాలు, వ్రతాలు, నోములు, ప్రాణాయామాలు, ముద్రలు, షట్క్రియలు ఇవన్నీ నీవు ప్రతినిత్యం ఆ ప్రాణాయామాలను ఆచరించు. నీ శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలను సరిచేసుకో, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో. నువ్వు ప్రతినిత్యం ముద్రలను ఆచరించు, నీ శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలను సరిచేసుకో, నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకో. నువ్వు ప్రతినిత్యం ఆసనాలను ఆచరించు, నీ శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలను సరిచేసుకో, నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకో. నువ్వు ప్రతినిత్యం ఈ శక్తులను ఆచరించు, నీ శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలను నువ్వు సరిచేసుకో. ఆ తర్వాత నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకున్న వాడు అవుతావు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. పంచ ప్రాణాలను సరిచేసుకుంటే నీ జీవితం సరైపోయినట్లే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో. రోగంలో నీ జీవితం అనేది నీకు వస్తుంది. నీ జీవితం అనేది ఆనందంగా, తేలికగా గడిచిపోతుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. స్వచ్ఛమైన మనసు అనేది నీకు లభింపజేసేటటువంటి ఈ బ్రాహ్మణి ప్రాణాయామాన్ని నువ్వు ఆచరించు. మన పెద్దల యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలంటే వీటిని ఆచరించడమే మన పెద్దల యొక్క మనం రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాము. ఆచరించండి. మన పెద్దల యొక్క రుణాన్ని మనం తీర్చుకొని మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.